రీసెంట్‌గా వచ్చిన మంచి ఫీల్ గుడ్ మూవీసు, ఫ్రెండ్‌షిప్ మూవీసు, లవ్ మూవీసు చెప్పండి అంటే చాలామంది చెప్పి మలయాళం సినిమాలే. 'ప్రేమలు', 'మంజుమల్ బాయ్స్', 'ఆవేశం' ఇలాంటియన్నీ ఇలాంటివే చెప్తారు. ఎందుకంటే అవే మనకి సింపుల్‌గా, క్యూట్‌గా స్టోరీలని చెప్పేవి. ఇలాంటి సినిమాలు రావడము ఇవన్నీ చూసాక మనకి మలయాళం ఇండస్ట్రీ మీద ఒక రెస్పెక్ట్ పెరిగింది ఈ మధ్య కాలంలో. ఇంకా మమ్ముట్టి, మోహన్ లాల్ వీళ్ళ గురించి చెప్పుకునే పని లేదు. వాళ్ళ వారసులు కూడా ఇప్పుడు వెళ్తున్నారు. దుల్కర్ సల్మాన్ చూస్తే తెలుగోళ్ళకి హైప్ ఎక్కువ మలయాళం వాళ్ళకన్నా. మనకు అంత రెస్పెక్ట్ ఇచ్చి మన హీరోలంతగా వాళ్ళని కూడా చూసుకుంటున్నాము. కానీ ఆ ఇండస్ట్రీ మొత్తం పెద్ద చెత్త కోపం. కొంతమంది పవర్ఫుల్ గ్రూప్ ఉంది. ఆ గ్రూపే మొత్తం ఏళ్తున్నారు. వాళ్ళు చెప్పినోళ్ళే సినిమా తీస్తారు. వాళ్ళు వాళ్ళు చెప్పిన వాళ్ళకి మాత్రమే హీరోయిన్ ఛాన్సులు వస్తాయి. వాళ్ళకి ఛాన్సులు రావాలంటే వాళ్ళకి శారీరక సుఖం అందించాల్సిందే. ఇది రీసెంట్‌గా పబ్లిక్ అయిన జస్టిస్ హేమ రిపోర్ట్‌లో మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చెప్పిన చేదు నిజాలు. మనం ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నా మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో అమ్మాయిలకి అసలు రెస్పెక్ట్ లేదు. అంటే లేడీ యాక్టర్స్ అస్సలు రెస్పెక్ట్ లేదు. వాళ్ళని సెక్సువల్‌గా ఎలా ఎక్స్‌ప్లాయిట్ చేద్దామనే ట్రై చేస్తారు. ఇప్పుడు ఎలా ఉందో మనకు తెలియదు. కానీ జస్టిస్ హేమ రిపోర్ట్‌లో మాత్రం ఇవే ఉన్నాయి. సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ మరీ ఎక్కువ. సరిగ్గా డబ్బులుండవు. రెమ్యునరేషన్ సరిగ్గా ఉండవు. షూటింగ్‌కి వెళ్తే ఆ షూటింగ్ స్పాట్స్‌లో వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా సరైన సదుపాయాలు ఉండవు. హీరోయిన్లు కాదు, హీరోయిన్లు, మేకప్ ఆర్టిస్టు, టెక్నీషియన్‌గా ఎలా వచ్చినా సరే అమ్మాయి వచ్చింది అంటే అమ్మాయిని సెక్సువల్‌గా ఎలా ఎక్స్‌ప్లాయిట్ చేద్దాం? నీకు మా సినిమాలో ఛాన్స్ కావాలా? ఇంపార్టెంట్ ఛాన్సు. అది హీరోయిన్ అవ్వచ్చు, సైడ్ క్యారెక్టర్ అవ్వచ్చు, టెక్నీషియన్ అవ్వచ్చు, డాన్సర్ అవ్వచ్చు, ఏదైనా సరే నీకు ఛాన్స్ కావాలా? అయితే ఇదిగో దీంతో నువ్వు శారీరక సుఖం అందించాలి ఈయనకి అనేది కాస్టింగ్ కోచ్ అసలు ఊనిగిపోయింది అక్కడ. అసలు మామూలుగా లేదు. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ అంత దారుణంగా ఉంది అని చెప్పి జస్టిస్ హేమ రిపోర్ట్లో వచ్చింది. ఇది విన్నాక పృథ్వీరాజ్ కుమారను ఇట్లాంటి హీరోలు ఆశ్చర్యపోయి షాక్ అయిపోయి, వాళ్ళు షాక్ అయిపోలేదు మన నిజంగా తెలియదు. కానీ ఎందుకంటే ఇంతకాలం ఎప్పటి నుంచి ఉన్నాడు పృథ్వీరాజ్ కుమార్, అప్పటి నుంచి ఉన్న వ్యక్తికి ఇవేమీ తెలియవు అంటే కొంచెం నమ్మడానికి డౌటే. తెలియకపోయి కూడా ఉండొచ్చు. మనం బెనిఫిట్ డౌట్ ఇవ్వాలి. అందరినీ అందరూ తప్పు చేస్తారు ఇండస్ట్రీ అంతా, మనం ఎప్పుడు చెప్పకూడదు. ఎవరో ఒకళ్ళు ఉంటాడు తప్పు చేసేవాడు. ఆ ఒకళ్ళ వల్ల అందరికీ మొదలుపడిపోతుంది. ఏ విషయంలో సరే, ఎక్కడైనా సరే. మన అమెరికా వెళ్తే వైట్ బ్లాక్ అనే గొడవ జరిగినా, మన ఇండియాలోకి వచ్చేసి క్యాస్ట్ గొడవలు జరిగినా సరే, మతం గొడవలు జరిగినా, ఏదైనా సరే అందరూ చేయరు ఏమి తప్పులు. పలానా క్యాస్ట్లోనో, పలానా రిలీజియన్లోనో, పలానా కలర్లోనో, యూరోప్ సైడ్, అమెరికా సైడు ఇద్దరు ముగ్గురు తప్పులు చేస్తారు. పెద్ద తప్పులే చేస్తారు. చేయగానే ఏంటంటే ఆ గ్రూప్ అంతా అలానే అనే ఫీలింగ్ తీసుకొచ్చేస్తారనమాట. ఎందుకంటే దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసుకోవచ్చు మనం. పొలిటీషియన్స్ కానీ ఎవరైనా కానీ దాన్ని యూజ్ చేసుకొని ఆ గ్రూప్ మీద హేట్ పెంచుకొని ఈ గ్రూప్ ద్వారా సింపతి సంపాదించుకోవచ్చు. ఇలా దేనికైనా కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్‌ని పెంచుకోవడానికి వీళ్ళు ఇలా చేస్తూనే ఉంటారు. అందుకని చెప్పి మన ఇండస్ట్రీ మొత్తం అనొద్దు. కాకపోతే జస్టిస్ హేమ రిపోర్ట్ గురించి మాత్రం మనం మాట్లాడుకుందాం. ఈ రిపోర్టులో మాత్రం షూటింగ్ స్పాట్‌లో ఖచ్చితంగా యాక్ట్రెసెస్‌కి చాలా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకి ప్రైవసీ ఉండదు. ఎందుకంటే డ్రెస్ మార్చుకోవడానికి నీకు సరిగ్గా సదుపాయం లేకపోతే అటు పోయి మార్చుకోమా పదలు అని చెప్పారనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను నేను. అంటే ఎవడు చెప్తాడో ఎవడికి తెలుసు? ఆ వచ్చినోడు ఎలాంటోడో ఎవడికి తెలుసు? పొరపాటు అటు వచ్చేసి సారీ అని వెళ్ళిపోతాడా? లేకపోతే కనిపించాక నేను చేస్తాడా, అటాక్ చేస్తాడా, ఎవరికి తెలియదు. అలానే కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్ కూడా సరిగ్గా లేవంట. ఆ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ సరిగ్గా లేకపోతే ఈరోజు ప్రొడ్యూసరు ఇంకెవరో వచ్చి నువ్వు ఇట్లా నాకు చెయ్యాలి, నాకు ఈ పని చేసి పెట్టు అని అడిగారు అనుకోండి, చేయలేదనుకోండి వెంటనే తీసేస్తారు. కాంట్రాక్ట్ ఉందనుకోండి 3 మంత్స్, సినిమా షూటింగ్ 3 మంత్స్ ఉంటుంది. 3 మంత్స్‌లో డేట్స్ ఇచ్చిందిగా పలానా హీరోయిన్, లేకపోతే పలానా యాక్టర్, పలానా టెక్నీషియన్ ఎవరైనా కానీ డేట్స్ ఇచ్చారు కాబట్టి ఇన్ని 3 నెలలకు కలిపి వీళ్ళకి ఇంత రెమ్యునరేషన్ ఇస్తున్నాం, దాన్ని రాసుకున్నారండి, అది లీగల్‌గా వ్యాలిడ్.
ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మనం కోర్టులో కేసేస్తాము. కొంచెం టైం పట్టొచ్చు. కానీ అగ్రిమెంట్ చేసుకున్నాం కాబట్టి, సంతకాలు పెట్టుకున్నాం కాబట్టి మాక్సిమం గెలిచి ఆ డబ్బులైతే వస్తాయి. అలా అయినా సర్వైవ్ అవ్వచ్చు. అవే సరిగ్గా లేవు అగ్రిమెంట్స్. అగ్రిమెంట్స్ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది? ఇబ్బందులే కదా! లీగల్‌గా వాళ్ళు అడగడానికి కూడా లేదు. దాంతో వీళ్ళు చచ్చినట్లు బాధల్ని భరిస్తూ, ఈ దారుణాలకి బయట చెప్పకుండా నోరు మూసుకొని ఉండిపోయి, తమకే జరుగుతుంది, నాకే జరుగుతుంది, వాళ్ళ పరిస్థితి అని కూడా ఆలోచించే పొజిషన్ ఉండదు. బతకాలి కదా! అది హీరోయిన్‌లు, స్టార్డము, యాక్టర్లు, సీనియర్ యాక్టర్లు ఇట్లా ఎవరొచ్చినా సరే వాళ్ళంటూ వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే అలాగే ఉంటుంది. మనలాగా ఉండదు. మనం అంటే ఏముంది అని చెప్పి వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు బయటికి రావాలంటే మేకప్‌లు ఏసుకోవాలి. ఒక రేంజ్ మెయింటైన్ చేయాలి కదా! ఆ రేంజ్ మెయింటైన్ చేయాలి, డబ్బులు కావాలి. ఈ డబ్బులు కావాలంటే మనం వీళ్ళు చెప్పినట్టు చేయాలి. ఈ మెంటాలిటీ వచ్చేసిందనమాట. ఆ వచ్చేయడం వల్ల వాళ్ళు ఇలా దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. ఎప్పుడైనా సరే నేను నా ప్రివిలేజ్ వదులుకోలేను. తప్పనట్లేదు నేను నా లైఫ్ స్టైల్ ఇప్పుడు మార్చుకోలేను కదా! నాకు మళ్ళీ అవకాశం కావాలి కదా! అని వాళ్ళు వాళ్ళ బతుకు తెరువు కోసం చూస్తున్నారు. దాన్ని వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నప్పుడు ఎదురు తిరగాలంటే భయం. ఒక గుంపు ఉందనుకోండి, నలుగురు, ఐదుగురు పవర్‌ఫుల్ వాళ్ళున్నారు. వాళ్ళని ఒక సామాన్యుడు ఎలా ఎదుర్కొంటాడు? సినిమాలో చూస్తాం మనం. ఇక్కడ మనకి చట్టం ప్రకారం అనుకోండి, వాడు పవర్‌ఫుల్ అయితే ఏంటి? నీ వైపు నిజం ఉంది, నిజాయితీ ఉంది, చెప్పుకోవడానికి బావుంటుంది. కానీ యాక్చువల్‌గా మడ్డీ వాటర్స్‌లో దిగితే కాలు పైకి లెగదు బురదలో నుంచి. మనం బురదలో దిగుతాం ఫైట్ చేయడానికే. కానీ కాళ్ళు తీసుకోవడానికి ఉండదు. వాళ్ళ కింద భుజాన్ని ఎత్తుకొని నలుగురు వస్తారు. వాడు పైనుంచి మనల్ని గుద్దుతా ఉంటాడు. మనం ముందు అడిగేది ఏం చేస్తాం? ఏం చేయలేం అలాంటి పరిస్థితులు. నేను కరెక్ట్ అనట్లేదు. కానీ ప్రపంచం తగలడింది. న్యాయం అయితే జరగాలి వీళ్ళందరికీ. రీసెంట్‌గా 'పృథ్వీరాజ్ కుమార్' కూడా వచ్చి అదే చెప్పాడు. ఈ రిపోర్ట్‌లో ఉన్నయన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇవన్నీ ఎలిగేషన్సే. వీటిని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇవి ప్రూవ్ అయితే అలా చేసిన అందరినీ శిక్షించాలి అన్నాడు 'పృథ్వీరాజ్ కుమార్'. కానీ ఇక్కడ ఇంకో మెలిక పెట్టాడు. తను ఏమన్నంటే ఒకవేళ ఎలిగేషన్స్ ఏవి నిజం కాదు, అన్నీ కల్పితం అని తేలితే ఈ రిపోర్ట్ చేసిన వాళ్ళని కూడా శిక్షించాలన్నాడు. ఒక విధంగా అది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు రిపోర్ట్‌లో ఎలిగేషన్స్ వచ్చినాయి అని చెప్పి ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ ఏమీ జరగలేదు అట్లా అని చెప్పి తెలియదనుకోండి. ఈ రిపోర్ట్ వల్ల మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంత పరువు నష్టం. ఆ యాక్టర్లని రేపు మనం ఇప్పటివరకు పెద్ద హీరోలు, మంచి యాక్టర్లను చూసినోళ్ళు రేపు అలా చూస్తామా? విలన్ ఇష్టంలో ఇలా జరిగింది, వీళ్ళు ఇలా చేశారంటారా? వాళ్ళు చేయలేదు. కానీ ఆ మాట వచ్చేసింది కదా! అందుకని చెప్పి ఒకవేళ అది తప్పని తేలితే వీళ్ళని శిక్షించాలని చెప్పి 'పృథ్వీరాజ్ కుమార్' అన్నాడు. నేను దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తాను. ఒకవేళ జస్టిస్ హేమ రిపోర్ట్ తప్పని తేలితే ఆ రిపోర్ట్ చేసిన వాళ్ళకి, ఆ రిపోర్ట్ అలా చేయమన్న వాళ్ళకి అందరిని పట్టుకుని అందరిని బొక్కలయ్యారు. ఐ మీన్ బూత్ అనుకోవద్దు, జైలు వేయాలనుకున్నా. ఇంకా ఇప్పుడు అసలు ఈ రిపోర్ట్ ఎప్పుడుది అని చూడాలి మనం. ఈ రిపోర్ట్ 2019లో కేరళ గవర్నమెంట్‌కి జస్టిస్ హేమ కమిటీ సబ్మిట్ చేసింది. 2019లో సబ్మిట్ చేస్తే దాన్ని ఇప్పటివరకు బయట పెట్టకుండా ఇప్పుడొచ్చి కేరళ గవర్నమెంట్ పబ్లిక్ చేసింది. ఇప్పుడు పబ్లిక్ అయింది అంటే ఏంటి? ప్రతి ఒక్కళ్ళు చూసేస్తారు కదా! వీళ్ళు చూసే ఏంది ఎంత దారుణాలు చేశారా? ఇంత దారుణంగా ఉంది పరిస్థితి అని చెప్పేసి పబ్లిక్ అయిపోయి అందరిలోకి వెళ్ళిపోయేసరికి జనాలు మలయాళం ఇండస్ట్రీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. మీరంతా పెద్ద ఎడ్యుకేషన్ ఎక్కువ రాష్ట్రంలో, మీరంత హైలీ ఎడ్యుకేట్, ప్రొఫెషనల్ అని చెప్పుకుంటారు కదా, ఏంద్రా ఇదంతా అని చెప్పి. ఇప్పుడు జస్టిస్ హేమ రిపోర్ట్ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి మనం దాని నుంచి ఏం మాట్లాడొద్దు. ఇన్వెస్టిగేషన్ అయిపోయి ఎలిగేషన్స్ నిజమా కాదా అని తేలాక దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రస్తుతం దాని గురించి వదిలేస్తే అసలు జస్టిస్ హేమ కమిటీ ఎందుకు వేశారు? ఇది చాలామంది తెలియదు. ఎందుకంటే అది ఎప్పుడో 2024 కదా, ఇది జరిగింది 2027లో కమిటీ వేశారు. ఆ కమిటీ ఎందుకు వేశారంటే, మీరు అజిత్ సినిమా వచ్చింది రీసెంట్గా, తెగింపు తెలుగులో, తునివు అనుకుంటా తమిళ్లో. ఆ సినిమా చూసారా? దానిలో అజిత్తో పాటు ఒక లేడీ ఉంటుందన్నమాట. చివరిలో వాళ్ళు పడవలు కూడా తప్పించుంటారు. వాళ్ళ గ్యాంగ్ మెంబర్ అండి, వీళ్ళ గ్రూప్ మెంబర్. అలాగే లూసిఫర్ సినిమాలో, మలయాళం లూసిఫర్ సినిమాలో మోహన్ లాల్ సిస్టర్ ఉంటుంది కదా, మనకి తెలుగులో చిరంజీవి రీమేక్లో నయనతార చేసిన క్యారెక్టర్ మలయాళంలో వేసింది. ఆమె పేరు మంజు వారియర్.
మంజు వారియర్ అని చాలా మంది తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆమె కూడా చాలా పెద్ద యాక్టర్. మంజు వారియరు, పార్వతి ఇలాంటి కొంతమంది సీనియర్ యాక్టర్లు, జూనియర్స్ కూడా కలిసి ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అన్న గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఆ గ్రూప్ వాళ్ళు గవర్నమెంట్ అప్పుడు గవర్నమెంట్ కేరళ గవర్నమెంట్ మీద గట్టి ప్రెషర్ పెట్టారు. ఈ సినిమా ఇండస్ట్రీ చాలా దారుణంగా తయారైంది, మాకు న్యాయం కావాలి అని చెప్పి. వీళ్ళంతా ఎందుకంత ప్రొటెస్ట్ చేశారు అంటే, అప్పుడు పాపులర్ మలయాళ యాక్టర్స్ ఉండేది. ఆ యాక్టర్స్ని కోచిలో ఉండగా కొంతమంది కిడ్నాప్ చేశారు. నడి రోడ్డు మీద కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్తూ భయంకరంగా కొట్టారు. ఆ కొట్టి కారులో తీసుకెళ్తూ కొడుతూ అదంతా వీడియో తీశారు. ఇదంతా ఎందుకు చేశారు? ఒక యాక్ట్రెస్ యాక్ట్రెస్ని ఎవడో కిడ్నాప్ ఎందుకు చేస్తాడు? కిడ్నాప్ చేసి ఇట్లా కొట్టి వీడియోలు తీయడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనుకుంటే తర్వాత తెలిసింది ఏంటంటే, దిలీప్ అని పాపులర్ యాక్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తే ఆయన పేరు పెట్టుకోవచ్చు. ఈ దిలీప్ ఎవరు అంటే పాపులర్ యాక్టర్. అసలు ఈయనకి దానికి సంబంధం ఏంటి అంటే, యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో ఆమె ఈయన అడిగిన ఏదో పని చేయలేదు అంటే, కాస్టింగ్ కోచ్ అయి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఈయన చెప్పినట్టు చేయలేదని చెప్పి భయపెట్టి వార్నింగ్ ఇవ్వడానికి ఆ యాక్ట్రెస్ని కిడ్నాప్ చేయించి అలా కొట్టించాడనమాట. ఆయన మైండ్ పోయిందన్నమాట అందరికీ. ఆయన చాలా చాలా సినిమాలు ఉన్నాయి మలయాళంలో, మంచి హిట్ సినిమాలు ఉన్నాయి. మంజు వారియర్ ఎక్స్ హస్బెండ్ ఆయన. ఏంట్రా ఇది, వీళ్ళందరూ మంచులో మొహం చూస్తున్నాము, ఇలా చేస్తున్నారా అని చెప్పి ఆయన కేసు అయినా ఆయనకి అరెస్ట్ అయ్యారు. అప్పుడు అసలు ఇలాంటి ఎక్కువైపోతున్న ఇండస్ట్రీలో దీని మీద ఎలాగైనా సరే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి, ఇన్వెస్టిగేట్ చేయించాలని చెప్పి ఈ ఉమెన్ కలెక్టివ్ సినిమా గ్రూపు గట్టిగా డిమాండ్ చేస్తే అప్పుడు జస్టిస్ హేమ, మన యాక్ట్రెస్ శారదా ఉన్నారు కదా ఆమె, అలాగే ఎక్స్ఐఏఎస్ ఆఫీసర్ కేబి వల్సల్ కుమారి, ఈ ముగ్గురితో కలిసి జస్టిస్ హేమ కమిటీ వేశారు. ఆ కమిటీ కొంతకాలం ఆ ఇండస్ట్రీలో వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళతో వీళ్ళతో చాలామందితో మాట్లాడారు. అంతమందితో మాట్లాడి ముఖ్యంగా విక్టిమ్స్ అంటే లేడీ యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళతో చాలా ఎక్కువ మందితో మాట్లాడారు. అంతమందితో మాట్లాడి వాళ్ళు తెలిసిందేంటంటే, ఇక్కడ కొంతమంది పవర్ఫుల్ గ్రూప్ ఉన్నారు. ఈ పవర్ఫుల్ పర్సన్స్ అంతవరకు ఉండి వాళ్ళు యాక్టర్లని, టెక్నీషియన్ని, డాన్సర్లని, ప్రతి ఒక్క సినిమా సెట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఎక్స్పర్ట్ చేస్తున్నారు. వాళ్ళు సెక్షువల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, ఎలాగైనా సరే నీ పని చేస్తే నీకు అది ఇస్తాను, ఆ పని చేసి ఇస్తాను, నువ్వు ఇలా చేస్తే అది జరుగుద్ది, ఇలా డీల్స్ చేస్తున్నారు. దీనివల్ల ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది అని చెప్పి రిపోర్ట్ చేసి దాన్ని గవర్నమెంట్కి ఇచ్చారు. దాని మీద వాళ్ళకి ఏ యాక్షన్ తీసుకున్నా మనకు తెలియదు. ప్రస్తుతానికి అది పబ్లిక్ అవడంతో ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి అని చాలామంది ముందుకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దీంతో మళ్ళీ కొంతమంది సీనియర్ యాక్టర్ల మీద కూడా లేడీ యాక్టర్స్ వచ్చి సెక్సువల్ అలిగేషన్ చేస్తున్నారు. దీంతో మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు మళ్ళీ మీటూ ఉద్యమం లేచిందన్నమాట. బయటపడాలి కదా, మరి వీళ్ళందరూ ఏం చేశారు, రిపోర్ట్లో ఇది జరిగిందని ఇచ్చారు. ఎవరు అని చెప్పి ఇవాళ క్లారిటీగా, ఆ క్లారిటీకి ఇప్పుడు బయటపడిన విక్టిమ్స్ వచ్చి చెప్పుకోవాలి. వాళ్ళ పేర్లు బయటికి రాకపోయినా సరే, ఇదిగో పలానా యాక్టర్ ఉన్నాడు, వాడు పలానా ధర్మాడు, ఇట్లా లేడీస్ని, ఆడవాళ్ళని వాడుకుంటాడు, వాడు వస్తువులా చూస్తాడు, వీడిని మనం పెద్ద హీరో అనుకున్నాం. ఇది చాలా క్లియర్గా అర్థం కాదు. అప్పుడే ఈ హీరో వర్షిప్పింగ్ కాదు. సినిమాలోని హీరో బయట ఎట్లుంటే మనకు తెలియదు. అందుకే మన ఐడల్స్ని మనం చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఎత్తున గుడ్డిగా అలా సినిమాలో భలే చేశాడు ఈ యాక్టర్, వీడే నా ఐడల్ అనుకున్నాం అనుకో, రేపు పొద్దున వాడు ఏం చేశాడు ఎవరికి తెలుసు. ఇప్పుడు కన్నడలో తీసుకోండి, మనకి ప్రభాస్ సినిమా వచ్చింది కదా సలార్ రిలీజ్ అయినప్పుడు కన్నడలో సలార్ కోటిగా రిలీజ్ అయింది, కాటేరా. ఆ సినిమా డైరెక్టర్ హీరో ఉన్నాడు దర్శన్. ఆయన అడిగితే, ప్రభాస్ ఇక్కడ హీరో కాదు, తెలుగు ఆయన మాది కన్నడ, నేను కన్నడోడిని, అది తెలుగు సినిమా, డైరెక్టర్ మావాడు కావచ్చు ప్రశాంత్ నీళ్ళు, కానీ అది హీరో తెలుగుడు కాబట్టి తెలుగు సినిమానే అంటే, ఇక్కడ డబ్బింగ్ సినిమా, అది డబ్బింగ్ సినిమా చూసి నేను భయపడతానా, నేను సినిమా దింపుతా అని చెప్పి దింపి ఇట్టు కూడా కొట్టాడు కాటేరాతో. దాంతో అసలు సడన్గా కన్నడ వాళ్ళకి ఈ మధ్య కొంచెం కన్నడ
మా భాష, మా సినిమా ఇవి కొంచెం ఎక్కువైంది. ఇంతమంది బాగానే ఉండేవాళ్ళు. నేను భాష మీద గౌరవం ఉండకూడదు అనట్లేదు. కాకపోతే భాష మీద గౌరవం అనేది హద్దు మీరకూడదు. మెట్లెక్కకూడదు. భాష, భాష అని చెప్పి నలుగురిని కొట్టేసామనుకోండి అది పిచ్చి. అట్లనే భాష, భాష అని చెప్పి ఆ సినిమాలు నేను చూడను అన్నాను కదా అది పిచ్చి. నువ్వు ఆ సినిమా అనేది నీకు ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ ఏ భాషలో ఉంటే ఏమైంది? చూసామా మర్చిపోతాం అంతే. అది నీ లైఫ్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయదు. సో, ఇప్పుడు మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఈ 'దర్శన్' ఆ సినిమా తీసి పెద్ద హిట్ కొట్టంగానే 'దర్శన్' పెద్ద పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్టార్ అయిన 'ప్రభాస్‌ని' కూడా తొక్కేసాడు కన్నడలో అని చెప్పేసి లేపేసారు. 'దర్శన్ తోపు, దర్శన్, దర్శన్, దర్శన్' అని చెప్పి. కట్ చేస్తే ఫ్యాన్‌ని మర్డర్ చేసాడు ఆయన. ఇప్పుడు ఆయన 'దర్శన్' పెద్ద తోపు, ఆయన ఐడియల్ అనుకున్న వాళ్ళందరూ ఒక మర్డరిస్ట్‌ని ఐడియల్ అనుకున్నట్లే కదా! నేను చెప్పేది అది. మన ఐడియల్స్‌ని మనం చాలా, చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్రస్తుతానికి మనం 'జస్టిస్ హేమ రిపోర్ట్' మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. తర్వాత దీని గురించి మాట్లాడదాం. కానీ గుర్తుంచుకోండి, దిలీప్ అనే వ్యక్తి ఒక యాక్ట్రెస్‌ని కిడ్నాప్ చేయించి, భయంకరంగా కొట్టించి, వీడియో తీసి దాన్ని ఇదంతా ఎందుకు చేసావురా అంటే వార్నింగ్ ఇవ్వడానికి అని చెప్పాడు. అలాంటి వ్యక్తి వల్ల జస్టిస్ హేమ కమిటీ వేశారు. అలాంటి వ్యక్తులు పెద్ద హీరోలుగా రాణించారు అక్కడ. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా. ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో మొన్న టోవినో థామస్ ఇలాంటి కొంతమంది వచ్చి అన్నారు ఈ ఇండస్ట్రీలో జరుగుతుందని చెప్పి. ఇప్పుడు జస్టిస్ హేమ రిపోర్ట్ వచ్చింది కాబట్టి మా ఇండస్ట్రీని అంటున్నారు. ఒక్కొక్క ఇండస్ట్రీలో చేయలేదు కదా, అన్ని ఇండస్ట్రీల్లో. ఇప్పుడు తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు. బాలీవుడ్ అంటే బొచ్చడి జరిగిందని చెప్పి చాలా స్టోరీలు అయితే వచ్చినాయి, కానీ రిపోర్ట్లు, కమిటీలు లేవు. అలా ఆ ఇండస్ట్రీలో వేయలేదు కాబట్టి మీరు ఆ ఇండస్ట్రీని ఏమనట్లేదు. మా ఇండస్ట్రీలో మేము అది ఫస్ట్ స్టెప్ తీసుకొని కమిటీ వేయించుకొని మా ఒక జస్టిస్తో, మా జేఏఎస్ ఆఫీసర్తో, సీనియర్ యాక్టర్స్తో కమిటీ వేసి చేస్తే బయటకు వస్తే మీరు ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు మీ మధ్యలో కనీసం తెలియకుండా మీకు తెలియని కూడా తెలియదు ఎన్ని జరుగుతున్నాయి ఎవరికి తెలుసు రా అని. అది నిజమే. మనం ఎవరిని నమ్మని ఇప్పుడు వస్తాం. మనిషి అట్టుంటాడు, మనకు తెలిసినోడు అట్టుంటాడు, రేపు చెప్పలేదు. కాబట్టి మనం దీన్ని ఏం చేసినా సరే ఒక గ్రెయిన్ ఆఫ్ సాల్ట్తో తీసుకోవాలి. మీరేమనుకుంటున్నారు చెప్పండి? జస్టిస్ హేమ రిపోర్ట్ కరెక్ట్ అనుకుంటున్నారా? లేదు ఇదంతా గవర్నమెంట్ కావాలని చేయించింది, సినిమా వాళ్ళని చేతిలో పెట్టుకోవాలి. ఎందుకంటే పొలిటీషియన్స్కి బాగా అవసరం ఏంటంటే ఒకటి డబ్బు, రెండు సినిమా వాళ్ళే. ఎందుకు డబ్బులేమో మనల్ని కొనడానికి, సినిమా వాళ్ళేమో మనకు వాళ్ళని ఫేస్గా చూపించుకోవడానికి. వీళ్ళు చేయి దాటిపోతారని చెప్పి ఆ కమిటీని ఇలా యూజ్ చేసుకుంటుందా గవర్నమెంట్ అనేది? మేబీ మనకు తెలియదు. మీరు అనుకుంటున్నారు చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వరకు బాయ్ బాయ్.